హలో, దిస్ ఇస్ రేవన్. ఈరోజు పాకిస్తాన్ ఫేమస్ చికెన్ కర్రీ పెషవార్లో దొరుకుతుంది. షివారి చికెన్ అని ఎవరు తినరు, అందుకనే ట్రై చేస్తున్నా. నేను ఒక్కనే ఉన్నా, అందుకనే చేస్తున్నా. ఏమున్నా నాకే సెట్ అవుతుంది. ఏమేమి కావాలో ప్రాసెస్లో చెప్తా. మిర్చి, టమాటో, ఆనియన్, చికెన్, ఆయిల్, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అదేమవుతుంది మార్నింగ్ పెట్టింది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసినాక కొంచెం వేడి కావాలి. కొంచెం వేడి అయినాక ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో ఆయిల్ ఎక్కువ వస్తారు. ఆయిల్ పోసేసిన ఇంత ఆయిల్ అయితే వస్తారు. ఆయిల్ వేడైనాక టమాటా వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పోయాలి, పోసి చూపించిన తర్వాత ఆయిల్ వేడైనాక అందులో టమాటా వేయాలి. కట్ చేసుకున్న టమాటా ఇంకా వేడి కావాలి. ఆయిల్ వేడైనాక వేస్తున్న టమాటా ఇంత తీసి కట్ చేసిన. ఆయిల్ వేడి అవ్వగానే టమాటా వేయాలి. టమాటా వేయగానే పొంగుతుంది. సో మంట చిన్నగా అన్నానే, స్టవ్ ఖరాబ్ అవుతుంది, నాకుంటుంది. అది ఇట్లా అవుతుంది. టమాటా ఆయిల్లో బాగా మరగాలి. టమాటా అవుటర్ లేయర్ ఈజీగా వచ్చేసేదాకా ఇట్లా ఆయిల్లో బాయిల్ చేయాలి. వీటిని కొంచెం సాల్ట్. ఈ అవుటర్ లేయర్ ఉందా, ఈ అవుటర్ లేయర్ వచ్చేసేయాలి. అవుటర్ లేయర్ వచ్చేదాకా వేడి చేసుకుంటూ కూర్చోవాలి. అది నూనె అంత పోసినావు, అంతే పోస్తారు ఇలా. ఇట్లా టమాటా అవుటర్ లేయర్ వచ్చేదాకా బాయిల్ చేసి వేడి చేయాలి. అన్నిటివి తీసేయాలి. ఇక నేను తీసి ఇట్లా సైడ్ ఇస్తున్నా. ఇట్లా అన్నిటివి తీసేయాలి. తీసినవి కూడా ఎందులో ఉంటాను, అన్నిటివి తీసేసిన. ఆల్మోస్ట్ కాదు, అన్నిటివి తీసేసిన. ఇట్లా కొంచెం కలర్ పెట్టాలి. ఇంకా 1 minute అయినాక ఇందులోనే చికెన్ వేసేయాలి. ఇందులోనే చికెన్, ఆనియన్ అన్నీ వేసేసేయాలి. నాకు ఒక్కనికే ఇది, ఏమైనా నాకు ఒక్కనికే అవుతుంది. ఇందులోనే ఆనియన్ వేసేసేయాలి, మిర్చి వేసేసేయాలి. అట్లనే పైన కొంచెం అట్లనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేయాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలి, మిక్స్ చేయాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కలిపేసేయాలి. బ్రౌన్ కావాలి చికెన్. ఇంక ఉప్పు కారం వేయాలి. ఆవిడ కాకుండా ఈ ప్రాసెస్లోనే కొంచెం పసుపు, అంటే పసుపు వేయండి, సాల్ట్. తర్వాత తగినంత ఉప్పు, కారం ఉప్పు ఉప్పు అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అన్నీ వేసుకొని కలుపుకున్నాక ఎంత కారం ఎంత ఉప్పు కావాలో అలా తగ్గట్టు వేసుకోండి. ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది. దీంట్లో తగినంత వాటర్ పోసుకోవాలి. కొంచెం పోయింది వాటర్, కొన్ని వాటర్ పోయండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసిన, కొంచెం తక్కువ వస్తుంది. స్టవ్ నాశనం. ఎల్నార్కు వాంగే ఆల్వేస్ వెల్కమ్స్ యూ. ఆయిల్ లైట్ ఎక్కువ. అయితే బంద్ చేసుకోండి.
టేస్ట్ చూసి చెప్పేట్లేదు. మీరు కూడా వేసుకోండి ఇష్టం. మంచిగా లేకపోతే నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తే ఎట్లుంటుందో. నేను చేయడానికి రాకపోతే నేను చేయలేను. మామీ వాటర్ని క్లీన్ చేపిస్తుంది ఆయిల్ పడ్డదని. తినడం అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎట్లా వచ్చిందో చెప్పండి. మంచిగా రాకపోతే అది నా తప్పు కాదు, మీ తప్పు. మీకు చేసుకోనికి రాలే. అర్థమైందా? మీరు మంచిగా చేసుకోకపోతే నేనేం చేయలేను. మంచిగా చేసుకోండి, తినండి. మంచిగా లేకపోతే చెప్పండి, నేను చేసినప్పుడు పెడతా. సో మీరు కూడా ఆయిల్ వేసుకుంటే పడితే మీ వాళ్ళు కూడా తుడిపిస్తారు. జాగ్రత్త. బాయ్ బాయ్. గుడ్ నైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.